ఈ ప్రశ్న కూడా ఈ మధ్య యూట్యూబ్లో వస్తున్న రకరకాల ప్రోగ్రామ్స్ కారణం చేత ఏర్పడుతున్న చక్కటి అనుమానం. ఏమంటే ఉప్పు గొప్పతనం ఏమిటి? ఉప్పుతో వండిన పదార్థాలు దేవుడికి నివేదన చేయకూడదా? ఎంచేత అంటే శతకపద్యం ఉంటుంది. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుగా చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవరు మెచ్చరెచ్చటన్. కూర భోజనం అద్భుతంగా వండారయ్యా, పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపుదవెడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా అన్నాడు భాస్కర శతకారుడు. ఉప్పు తక్కువది కాదండి, ఎంత వెయ్యాలో ఎక్కడ వెయ్యాలో దానికి తగ్గట్టుగా వెయ్యాలి. ఇప్పుడు అడుగుతున్నది ఏమిటి? ఉప్పుతో వండిన పదార్థాలు దేవుడికి నివేదన ఎందుకు చెయ్యకూడదు? అయితే ఓ పని చెయ్యి, దేవుడికి నివేదన చేశావు, నువ్వు ప్రసాదాలు తినగలవా? ఉప్పుతోటే మొత్తం ఉప్పు కలిపేసి అన్నం వండేసి మొత్తం ఉప్పు కలిపేసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా నువ్వు తినగలవా? అంటే నువ్వు తినాలంటే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం అనేసరికి వ్రతంకి ఏం కావాలి కాదు, వ్రతానికి జీడిపప్పు తెప్పించారా, నీళ్ళు బంగారంగాను నువ్వు తినడానికే? బాబు, ఉప్పు అన్నది ప్రత్యక్ష లవణం లోకే గోమాంస సదృశ్యం చెప్పారు శాస్త్రంలో. అంచేత ఆ ఉప్పుని ఎలా కలపాలో అలా కలపండి. ఇతర దేశాల్లో జర్మనీ లాంటి చోట్ల ఇక్కడ కూడా 5 స్టార్లలో ఉప్పుని ఉప్పులా ఉప్పు పొడి పెట్టడు. ఆ ఉప్పుతో పాటు కొద్దిగా మిరియప్పొడి కలుపుతాడు, లేదా మరోటి కలుపుతాడు. ఆ రెండు కలిపే పెడతాడు. ప్రత్యక్ష లవణంలోకే గోమాంస సదృశం. అందుకనే ఉప్పుని కూడా దానం ఇవ్వాల్సి వస్తే ఉప్పుని ఉప్పులా దానం ఇవ్వరు. ఉప్పుతో పాటు బియ్యాన్ని కలిపి, దీనికి గ్రహగతుల కారణం చేత వేరే ఉంది, అది చాలా పెద్ద కథ చెప్పాల్సి ఉంటుంది, అందుకని చెయ్యరు. ఆఖరికి దేవతార్చన చేసేటప్పుడు కూడా యజుర్వేదం చెప్పింది, అధర్వణవేదం చెప్పింది. చెప్పిన చోట అంటుంది, దేవతార్చన చేసే పదార్థాలు ఏమున్నాయో దానికోసం ప్రత్యేకించి ఉప్పు దాని మీద వెయ్యవద్దు. నెయ్యి వెయ్యి, నూనె వెయ్యి, బెల్లం ముక్క వెయ్యి, ఏదైనా ఉప్పు మాత్రం వద్దు. ఉప్పు దేనికి సంబంధించి? సముద్రంలోంచి వచ్చింది. సముద్రపు నీళ్లు ఉప్పగా ఎందుకున్నాయో మీకు గుర్తుందా అండి? అగస్త్యుల వారు సముద్రం అంతా తాగేశారు రాక్షస సంహారం కోసం. మళ్ళీ ఆ సముద్రం అంతా ఆ నీళ్లు ఎలా వదిలిపెట్టారో తెలుసునా? అపేయముగా, ఎవడూ మళ్ళీ తాగకూడదు, ఉప్పుమయంగా వదిలేలాగా తన శరీరంలోంచి ఒక రంధ్రము ద్వారా వదిలిపెట్టాడు. అంటే శరీరంలో ఉండే పాడైన భాగం ఏదుందో అది ఉప్పుగా మారింది అక్కడ, గమనించండి. అందుకని ఉప్పుని ఉప్పులా వాడవద్దు. అందుకనే తద్దినాల్లో కూడా ఏం చేస్తారు? ఉప్పుని పెరుగుతో కలిపి మాత్రమే వడ్డిస్తారు. అంతేకాదు, పల్లెటూళ్ళలో ఉప్పు బండి మీద ఉప్పు అమ్మడానికి వచ్చేవాడు. ఆ ఉప్పు బండిలోని వాడు ఏం చేసేవాడు? ఇంత బెల్లపు గడ్డ కానీ చింతపండు ముద్ద కానీ వేసేవాడు. అంటే ఏదో ఒక వేరే పదార్థము స్పర్శ ఉన్న ఉప్పు మాత్రమే అమ్మాలి. ఇలాంటి నియమాలన్నీ కూడా ఈనాడో గాల్లో కలిసిపోయాయి. మనం 21వ శతాబ్దంలోకి రాగానే ఇవన్నీ పోయాయి. అందుకని ఉప్పు ఇంతటి విశేషము. అందుకనే చెప్తారు, ఒక మంత్రం ఉంటుంది. ఏమిటి? పూర్వం నివేదనాత్ పాత్రే లవణం నైవ దావేత్. లవణం దధి మిశ్రమాన్నే ఇవ్వాలి తప్ప యశో హరేత్ తేజో హరేత్. ఎవడైతే ఉప్పుని ఉప్పులా ఇచ్చాడో, ఉప్పుని ఉప్పులా చేశాడో, తేజస్సు పోతుంది, యశస్సు పోతుంది, వాడి శరీరంలో ఉండే కాంతి పోతుంది, వాడికున్న కీర్తి పోతుంది, బలము తగ్గిపోతుంది. అదే కదా, ఉప్పు ఎక్కువైపోతే ఏదో జబ్బు చేస్తూ ఉప్పు లేకుండా తినండి అంటున్నారే మన వాళ్ళు. ఇది దానికోసం వచ్చిందండి. అంచేత అది ఎక్కడ ఎలా వాడాలో అలా వాడండి. అందుకని ఈ మధ్యన కొంతమంది బ్లాక్ మ్యాజిక్ కోసం ఉప్పు జేబులో పెట్టుకెళ్ళండి, నీళ్ళు బంగారం గారు. దానికి కారణం ఏదో చెప్పడవడను. ఇది పరిస్థితి. నమస్కారం.